హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. అందరూ అయితే తినేసి పడుకుంటారు కదా. నేనేంటి రోడ్డు మీద తిరుగుతున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. నేనైతే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. మా మమ్మీని అయితే చూడడానికి. నేను వస్తున్నట్టు మా మమ్మీకి కూడా తెలియదు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనైతే బయలుదేరాను. ఆటో అయితే బుక్ చేశాను. రైల్వే స్టేషన్ కి ట్రాఫిక్ అయితే అసలు చాలా హెవీగా, ఏదో పెద్ద స్టైల్ గా అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోతుంది అనుకోకండి. ఎందుకంటే అక్కడ మనకు రిజర్వేషన్ కాదు. ఎందుకంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కాబట్టి అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఉందో లేదో చూసుకొని బోల్డ్ ఇబ్బందులు అయితే పడాలి. మనం రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. కానీ బయట బలి చూస్తే భయం వేస్తుంది. లోపల ఎంతమంది అయితే జనాలు ఉన్నారో ఉక్కురు బిక్కురు అయిపోతున్నారు. అసలు అందరూ కొట్టేసుకుంటున్నారు. టికెట్ల కోసం అయితే ఖాళీ లేదనమాట. ఈ జనాల్లో మనం ఎలా వెళ్తామని చెప్పేసి నాకైతే భయం వేసింది. కానీ తప్పక ఒక టికెట్ అయితే తీసుకున్నాను. మన మేడం గారు అయితే మన చేతిలో టికెట్ అయితే పెట్టేశారు. కానీ అసలు ఖాళీ ఉందో లేదో తెలియదు. టికెట్ అయితే తీసుకున్నాము. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలని చెప్పేసి అలా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇది వచ్చేసి గుంటూరు స్టేషన్ అనమాట. యాక్చువల్ గా మనకి ప్రతి ఒక్క స్టేషన్ లో మెట్లు అనేవి పైనుంచే ఉంటాయి. కానీ ఇది అండర్ గ్రౌండ్ నుంచి ఉంటాయి స్టెప్స్. మొత్తానికి ట్రైన్ అయితే లైన్ లో అయితే పెట్టేశారు. మన కోసం పాపం ట్రైన్ కూడా వెయిట్ చేస్తున్నట్టుంది. కానీ మనం వెళ్లాల్సిన జనరల్ బోగి కదా, బాగా ఫ్రంట్ కి అయితే నడాలి. యాక్చువల్ గా రిజర్వేషన్ లేకపోతే టీసీ కూడా కొట్టేస్తారు కదా. సో జనరల్ బోగికే వెళ్దాం. తీరా మోసి ఎంతగానో పైకి వచ్చేసిన తర్వాత ట్రైన్ వచ్చి రాత్రి 11 గంటలకంట. మేమైతే ఇక్కడ 8 గంటలకి వచ్చి అయితే కూర్చుండిపోయాను నేను. అది మనతో డెడికేషన్ అట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు ఏంటి నాకైతే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది. ఒక ట్రైన్ అంతా చివరికి ఒకటే పట్టాల మీద ఎలా వెళ్తుంది? ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే మనకైతే ఎదురయ్యారు. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. నా వీడియోస్ ఎలా ఉంటాయి? సూపర్ ఉంటాయి, వేరే లెవెల్, ఎక్సలెంట్. సరే మరి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అసలు నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అబ్బాయి వచ్చి అక్క మీ వీడియోస్ అయితే నేను చూసాను అన్నాడు. అయ్యో ఎక్కడ చూసామంటే యూట్యూబ్లో అన్నాడు. సరే అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో ఇలాంటి సబ్స్క్రైబర్స్తో ఇలాంటి ఫాలోవర్స్తో నేను ఇంకా ముందుకైతే వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ఎలాగ ఎత్తుక్కుంటున్నాను, అలాగే ఇక్కడ మనుషులు కూడా ఎత్తుక్కుంటున్నారు ఈ సీట్లు ఖాళీ ఉన్నాయా అని. నేనైతే ఒక డ్రింక్ బాటిల్ అయితే కొనుక్కొని అయితే వచ్చేసాను. ఎందుకంటే ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఏం దొరకవని. ట్రైన్ అయితే చిన్నగా అయితే స్టార్ట్ అయింది. కానీ నేను ఏదో పెద్ద హీరోయిన్ లో అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది ఆ సాంగ్ అయితే గుర్తొస్తుంది నాకు. ఏంటి నా వాయిస్ అంటే ఇలా బర్రి గొంతులా ఉందనుకుంటున్నారా? ఏమనుకోకండి. మరి ఏం చేస్తాం, దేవుడు మనకి ఈ గొంతుకు మాత్రం ఇచ్చాడు. ఇలా ఒక నిద్ర అయితే పట్టేశాను. కానీ మా సైడ్ ఆ గాలి వాసనతో నాకైతే తెలివి వచ్చింది, అబ్బా మా ఊరు దగ్గరలోకి వచ్చామని. ట్రైన్ అయితే దిగిపోయామండి. రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి తుని రైల్వే స్టేషన్ అనమాట. నాకు ఇక్కడ సన్ అయితే భలే కనిపిస్తున్నాడు. ఇంకా పైకి కూడా రాలేదు, కిందనే ఉన్నాడు. మార్నింగ్ 6 అయితే అవుతుంది మనకు దిగేసరికి. ఈ పట్టాలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నాకు కూడా అలా ఒక రైల్వే స్టేషన్ ఉంటే బాగున్ను. ట్రైన్ అయితే దిగిపోయి బయటకు అయితే వచ్చాను. మా ఊరిని చూసి నా బుగ్గలు బూరిలాగా అయితే పొంగిపోయాయి. ఒకసారి చూస్తున్నారా, నా ఫేస్ అయితే అసలు చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. ఎందుకంటే మా మమ్మీని చూడడానికి వెళ్తున్నానని చెప్పేసి. ఏదైనా ఎక్కడున్నా కానీ మన సొంతూరు అంటే సొంతూరేనండి. ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా కానీ మన ఊరు వచ్చేసరికి అంటే మనకి వేరే ఫీలింగ్ అనమాట. నాకైతే అసలు మా సైడ్ పొలాలు అండ్ ఈ మంచు చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదేమైనా కానండి మా పల్లెటూరి వాతావరణం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం అనమాట. మనకి మా సైడ్ ప్రజలు వచ్చేసి కష్ట సుఖాల్లో కూడా తోడు ఉంటారనమాట. కంటిపాపలా చూసే పెద్ద దిక్కులు మా సైడ్ ప్రజలు అయితే. నేనైతే ఒక స్లీప్ అయితే వేసాను. మా ఇల్లు అయితే ఇంకా ఎప్పుడు వస్తుందా మా బస్ స్టాండ్ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను. బస్సు అయితే దిగేసి ఆటోలో మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు నేను ఇంటి లోపలికి వెళ్ళి మా మమ్మీ అయితే ఎలా చూస్తుందో చూద్దాం. యాక్చువల్గా నాకైతే చిన్నప్పటి నుంచి మా డాడీ అయితే లేరనమాట. అండ్ నాకు ఓన్ సిస్టర్స్ అండ్ ఓన్ బ్రదర్స్ అయితే ఎవరు లేరు. నాకు అమ్మ అయినా, నాన్న అయినా, అక్క అయినా, ఎవ్రీథింగ్, ఈవెన్ మా ఫ్రెండ్ అయినా కానీ ఏదైనా కానీ మా మమ్మీయే. సో మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ.